ది గ్రేట్ ఫ్లాట్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. డెఫినెట్గా అయితే చూడాల్సిన సినిమా. ఈ డీటెయిల్గా రివ్యూ కోసం మాడుకుందాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశంలో ఉన్న ఉల్కలు అయితే భూమి మీద పడుతూ ఉంటాయి. సో ఆ పడడం వల్ల ఏవైతే మంచు పర్వతాలు ఉన్నాయో అవి మొత్తం కరిగిపోతాయి. సో కరిగిపోవడం వల్ల ఒక పెద్ద సునామీ లాంటిది అయితే ఏర్పడుతుంది. దానివల్ల 30 అంతస్తుల బిల్డింగ్ కూడా మునిగిపోయే పరిస్థితి అయితే వస్తుంది. సో అదే బిల్డింగ్లో ఉంటున్న ఒక సైంటిస్టు తన కొడుకుని ఏ విధంగా కాపాడుకుంది, అసలు కాపాడుకుందా లేదా అనేది ఈ సినిమాలో ఉన్న కథ. ప్రపంచం మొత్తం అంతమైపోయే రోజు ఇది. అదొక 30 అంతస్తుల బిల్డింగ్. సో ఇక్కడ ఈ సైంటిస్ట్ అయితే 3వ ఫ్లోర్లో ఉంటుంది. సో తన కొడుకుతో పాటు అక్కడ నివసిస్తూ ఉండడంతో సడన్గా ఇంట్లోకి అయితే వాటర్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఒక పెద్ద ఫ్లడ్ అయితే వస్తుందని చెప్పేసి. సో నెమ్మదిగా ఏంటంటే ఆ వాటర్ కరిగిపోయి ఒక్కసారిగా సునామీగా అయితే మారుతుంది. సో ప్రపంచం మొత్తం అంతమైపోయే ఆఖరి రోజు అదని అప్పుడే తెలుస్తుంది. తను పనిచేస్తున్న కంపెనీలో ఓనర్ అయితే తనకు ఒక మెసేజ్ పంపిస్తాడు, అర్జెంటుగా నువ్వైతే ఉన్న పలంగా స్టార్ట్ అవ్వాలి హెలికాప్టర్లో అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఎమోషన్ ఇంజిన్ అనేది తనైతే తయారు చేస్తుంది. సో దాని ద్వారా సరికొత్త మనుషులను అయితే సృష్టించవచ్చు. ఇక్కడ మానవజాతి అంతమైపోయినా సరే మనం ఆకాశంలోకి వెళ్ళి మనం సేఫ్గా ఉంటే అక్కడ మరొక సరికొత్త మానవజాతిని సృష్టించి మనం మళ్ళీ భూమి మీదకి తీసుకురావచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఆశిస్తూ ఉంటారు. తనకు మాత్రం తన కొడుకుని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. తన కొడుకుని వదిలి ఉండలేక వాళ్ళతో వెళ్ళలేక మధ్యలో అయితే నరకం చూస్తుంది. సో దానైతే చాలా క్లియర్గా అయితే చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా అనిపించింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఆ తర్వాత పర్లేదు, కొంచెం చిన్న అలా స్లోగా అనిపించినా సరే, చిన్న ల్యాగ్ ఉన్నా సరే, ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక్కసారిగా మనకి జానర్ అయితే మారిపోతుంది. అప్పటి వరకు మనకు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ థ్రిల్లర్లో ఉన్న ఈ సినిమా ఒక్కసారిగా సైఫై థ్రిల్లర్లో మారిపోద్ది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మొత్తం లూప్ సీన్లో ఉంటాయి కంటిన్యూస్గా. మన ఇంటర్స్టెల్లర్ కానీ ఇంకా కొన్ని సినిమాల్లో చూసాం. మన తెలుగులో చెప్పుకోవాలంటే 24 సినిమాలో ఎట్లా ఉంటుందో, అలాగే 118 సినిమాలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఒక లూప్ సీన్స్ అయితే కంటిన్యూస్గా ఉంటాయి. సో దానివల్ల ఆడియన్స్ కొంత కన్ఫ్యూజన్కి గురయ్యే పరిస్థితి అయితే ఉంది. జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి మన వాళ్ళు బాగా గట్టిగా ట్రై చేసినట్టున్నారు. సో అదేమో అర్థం కాదు చాలామందికి, కామన్ ఆడియన్స్కి అయితే. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం సోసోగా అనిపించింది అంతే. బట్ క్లైమాక్స్ మాత్రం క్లారిటీ లేదు. ఇంకొంచెం క్లారిటీ ఇచ్చింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా అనిపించింది నాకైతే. ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం ఆడుకుంటే మెయిన్ విజువల్స్ కోసం చెప్పుకోవాలి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని విజువల్స్ అయితే నిజంగానే జరుగుతుందన్న ఫీలింగ్ అయితే కలిగించాయి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఆ ముగ్గురు క్యారెక్టర్లో మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఇవి రెండే పాజిటివ్స్. ఆ తర్వాత నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అంతా నాకు అంతగా ఏమీ అనిపించలేదు. అదొక నెగిటివ్. అట్ ద సేమ్ టైం ఎమోషన్ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఈ రెండు నెగిటివ్స్ కోసం చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. ఓవరాల్గా అయితే ఈ సినిమా పర్లేదు. ఎవరైతే సైఫై థ్రిల్లర్లు ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం గట్టిగా ఎక్కేస్తుంది. కామన్ ఆడియన్స్కి పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా పర్లేదు, చూడొచ్చు అనిపించింది. బాగానే అనిపించింది, నచ్చింది. సో మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవ్మెంట్. థ్యాంక్ యూ.